అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అనే పాట చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ పాటలో దేవలోకం నుండి భూలోకం వచ్చినటువంటి శ్రీదేవిని వర్ణిస్తూ ఎన్నో ఉపమానాలు చెబుతారు వేటూరి. అందులో ఆయన దేవగానమంత ఎంకిపాటలాయే మనసు మమత అన్నీ కలిసి అని వ్రాశారు. అంటే దేవలోక గానాన్ని భూలోకంలో ఎంకిపాటలతో పోల్చారు. అది ఎంకిపాటల స్థాయి. కేవలం వేటూరి గారు మాత్రమే కాదు, ఆయనకు ముందు ఆయనకు తరువాత కూడా ఎందరో కవులు ఎంకిని తమ పాటల పల్లకీలో ఎక్కించి ఊరేగించారు. గుడిగంటలు సినిమాలో ఎల్లోర గుహలో పిల్ల ఉంది నీలో, నండూరి వారి ఎంకి ఉంది నీలో అంటూ కథానాయక అందాన్ని పొగుడుతారు మహాకవి శ్రీశ్రీ. ఈ వాక్యాలు నీలోన నన్నే నిలిపేవు నేడే అనే పాటలోనివి. ఇక ఈ తరం ఉత్తమ స్థాయి కవి అయినటువంటి చంద్రబోస్ గారు కూడా రంగస్థలం సినిమాలో గాలి పల్లకిలో ఎంకిపాటలాగా, ఎంకిపాటలోన తెలుగు మాటలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి ఎంత సక్కగున్నావే అంటూ ఎంకికి తన పాటతో అక్షరాభిషేకం చేశారు. ఇంకా కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, చలంగారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఇంకా వారికంటే ముందు వేదం వెంకటరాయ శాస్త్రి గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు, ఇలా ఒకరేమిటి ఎందరెందరో మహానుభావులు ఎంకిపాటలను వేన్నోళ్లా పొగిడారు. గాయక సార్వభౌమ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు ఎంకిపాటల్ని ఎంతో అభిమానించి వాటికి స్వరాలు కూర్చారు. పారుపల్లి వారంటే సామాన్యులు కారు. సంగీత కళానిధి అయినటువంటి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి సాక్షాత్తు గురువు దైవం. ఇక ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వంటి మహావిద్వాంసుడు ఎంకిపాటలను తన వయలిన్పై వాయించి వాటి స్థాయిని మరింతగా పెంచారు. ఇలా ఎంకిపాటల గొప్పతనం వివరించడానికి ఎన్నెన్నో ఉదంతాలున్నాయి. ఈ ఎంకిపాటలను రచించిన వారు నండూరి వెంకట సుబ్బారావు గారు. ఆయన కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే, అంటే 1917-18 ప్రాంతంలోనే ఈ ఎంకిపాటలకు బీజం పడింది. ఇక అక్కడ నుండి ఎంకి మన తెలుగువారికి ఆడపడిచేయిపోయింది. ఎంకి నాయుడు బావలంటే అచ్చమైన తెలుగు ప్రేమికులు, ఆపై ముచ్చటైన భార్యాభర్తలు. వారి ప్రణయాలే కావ్యాలై ఇలా ఎంకిపాటలుగా తెలుగు సాహిత్యంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. ఈ ఎంకిపాటలన్నీ ఒక క్రమంలో ఉండే కథకు సంబంధించినవి కాదు. నండూరి వారికి గుండె కదిలినప్పుడల్లా ఆ భావానికి అనుగుణంగా ఒక్కో పాటను వ్రాసుకుంటూ వెళ్ళారు. అందువల్ల ఎంకిపాటలన్నీ ఏ పాటకి ఆ పాట ఒక రసగుళిక. ఎంకి నాయుడు బావల ప్రేమను మనం మాటల్లో కొలవలేం, వాళ్ళ విరహ బాధను అక్షరాలలో వర్ణించనూ లేం. ప్రేమ విరహాలతో పాటు వారి మధ్య బోలెడన్ని గిల్లికజ్జాలు, ముచ్చటైన కోపతాపాలు. వారి ప్రణయానికి ఏరుపక్క చేను, చంద్రవంక, వెన్నెల, గోవుమాలక్ష్మి ఇలా ఇవన్నీ కూడా సాక్ష్యాలే. అసలు మన నాయుడు బావకి ఎంకిని తలుచుకోగానే కవిత్వం పుట్టుకొచ్చేస్తుంది. ఆ కవిత్వానికి సంస్కృతం రాదు, శిష్ట వ్యవహారికమైన తెలుగు రాదు. తన పల్లెటూరు భాష తనది. అందుకే ఆ భాషలోనే అతని గుండె కూడా పలికేది. ఆ పలుకులే పాటలై తెలుగువారి గుండెల్లో పూలపక్కలేసుకున్నాయి. కల్మషం లేని ప్రేమ, అమరణ శృంగారం ఎలా ఉంటాయో నిజమైన ప్రేమికుడైనటువంటి ఒక నాయుడు బావకు తెలుసు. అతని ప్రాణానికి ప్రాణమైన ఎంకికి తెలుసు. ఇంకెవరికి తెలుసు? తెలిస్తే గిలిస్తే ఎంకి పాటలు విని పరవశించిపోయేవారికి తెలుసు. అంతే. ఎంకి నాయుడు బావల మధ్య ప్రేమ చిగురించి పువ్వులుగా పరిమళిస్తున్న సమయమది. ఎంకి ఎదురుగా ఉన్నా దూరంగా ఉన్నా పాపం మన నాయుడు బావ మనసుకు కుదురుండేది కాదు. నిజానికి ఎంకిది కూడా అదే పరిస్థితి. ఇద్దరి ప్రేమకు ఆకాశమే హద్దు. కాకపోతే అందాల భామ కాస్తంత బెట్టు చేస్తేనే ముద్దు కదా. అందుకే ఎంకి తన భావను అప్పుడప్పుడు కసురుకుంటూ, విసుక్కుంటూ, ఉడికిస్తూ మురిపిస్తుండేది. ఎంకికి తానంటే ఎంత ప్రేమో నాయుడు బావకు తెలుసు. కాకపోతే ఆ ముద్దు జవరాలి జానతనం అతని గుండెను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుండేది. అతని గుండెలో భావాలు గొంతులో పలకలేక సతమతమైపోయేవి. అవి అతన్ని కుదురుగా ఉండనివ్వక ఉసూరుమనిపించేవి. ఆ భావాల నుండే అతనిలో మొట్టమొదటి పాట పుట్టింది. పుట్టడంతోటే ప్రేమలోకాన్నంతా చుట్టింది.
గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నీదురా కూసింతసేపు నాకాసి చూస్తాది నవ్వు నవ్విస్తాది ఎల్లి మాట ఆడిస్తే ఇసిరి కొడతాది కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది దగ్గరస కూకుంటే అగ్గి చూస్తాది ఈడుండమంటాది ఇలుదూరిపోతాది ఇసిగించి ఇసిగించి ఉసురోసుకుంది మందుమాకో పెట్టి మరిగించినాది పల్లకుందామంటే పాణమాగదురా గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నీదురా కూసింతసేపు. ఇది మన నాయుడు బావ ప్రణయబాధ. దీనిని బట్టే అర్థమవుతోందిగా మన ఎంకి ఎంతటి ముద్దులు మూటకట్టే చిలిపి జవరాలో. అప్పటికింకా వారికి పెళ్లి కాలేదు, ప్రేమలోనే ఉన్నారు. మన ఎంకి నాయుడు బావ వంక నవ్వుతూ చూసేది. అతగాడు పొంగిపోయి వెళ్ళి ఏమన్నా మాట్లాడిస్తే విసిరి కొట్టినట్లుగా చేసేది. చూపులతో ప్రేమలేఖలు పంపి నాయుడు బావ గుండెల్లో గుబులు పుట్టించేది. అతనింకా ఆగలేక ఆమెకు కాస్త దగ్గరగా వెళ్ళి కూర్చుంటే అతని వైపు కళ్ళెర్ర చేసి చూసేది. అంతేనా, ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా అని ఇంట్లోకి వెళ్ళేది. ఇక అంతే, ఆమె రాదు. ఆమె కోసం ఎంతసేపో ఎదురు చూసేవాడు నాయుడు బావ. చూసి చూసి విసిగెత్తి అతని మనస్సు ఉసూరుమనేది. ఈ ఎంకి నాకు మందో మాకో పెట్టేసింది, ఆమెతో మాట్లాడకుండా ఉందామంటే ప్రాణం ఒప్పడం లేదు అంటూ దిగాలు పడిపోయేవాడు. ఇలా ఒక పక్క ప్రేమ, మరో పక్క ఉక్రోషంతో నాయుడు బావ మనసుకు కుదురు లేకుండా పోయేది. అతని గుండె పలికే ఇన్నేసి భావాలను చెప్పడానికి అతని గొంతుకు సాధ్యమయ్యేదే కాదు. దానితో అతని గుండె గొంతుకులోన కొట్లాడుతుండేది. ఇవన్నీ ప్రేమలో తీయని బాధలే. నిజానికి ఎంకలా గడుసు పిల్లలా కనిపిస్తుందే కానీ ఆమెకు నాయుడు బావంటే ఎంత ఇష్టమని ఆ విషయం మనకంటే కూడా నాయుడు బావకే ఎక్కువ తెలుసు. ఎంకి తనని కలవడం కోసం ఎంతటి ధైర్యమైనా చేసేస్తుందని, తన ప్రక్కనే ఉండడానికి ప్రాణమైనా ఇచ్చేస్తుందని అతగాడే చెబుతాడు కూడా. జామురేతిరి ఏళ జడుపు గిడుపు మాని చెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటే మెల్లంగా వస్తాది నాయంకి సల్లంగా వస్తాది నాయంకి పచ్చన్ని సేలోకి పండు ఎన్నెల్లోన నీలిసీరాగట్టి నీటుగొస్తా ఉంటే ఒయ్యార మొలికించు నాయంకి వనలచ్చి మనిపించు నాయంకి ఎంకి వస్తాదాని ఎదురుగా నేబోయి గట్టు మీద దాని కంటి కాపడగానే కాలు కదపాలేదు నాయంకి కరిగి నీరవుతాది నాయంకి మాటలన్నీ చెప్పి మంచె కిందాకెళ్ళి గోనెపట్టా వేసి గొంగడీ పైనేసి కులాసగుంటాది నాయంకి కులుకు చూపెడతాది నాయంకి ఏతామెత్తే కాడ ఎదురుగా కూకుండి మళ్ళీ ఎప్పటల్లె తెల్లారబోతుంటే చంద్రుణ్ణి తిట్టు నాయంకి సూర్యుణ్ణి తిట్టు నాయంకి. ఎంకి ఎంతో సుకుమారి అయినా నాయుడు బావ కోసమని ఎంతో ధైర్యం చేసి జామురాత్రి కాగానే చెట్లని పుట్లని దాటుకుంటూ అతనుండే చేనులోకి వెడుతుంది. ఆ పండు వెన్నెల్లో నీలం రంగు చీర కట్టుకుని ఎంకి తన కోసం వయ్యారంగా వస్తుంటే ఆమె వనదేవతల్లే ఉందని పొంగిపోతాడు నాయుడు బావ. దూరం నుండే ఆమెను చూసి పొంగుతున్న ప్రేమతో గట్టు మీద పరిగెత్తుకుంటూ ఆమెకు ఎదురు వెళతాడు. ఎదురుగా నాయుడు బావను చూడగానే ఇక ఎంకికి కాలు కదలదు. అతనిపై ఉన్న ప్రేమంతా ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలుగా మారిపోతుంది. ఆపై ఆ చేనులో మంచె కింద ముందు గోనెపట్టా వేసి దానిమీద గొంగళీ వేసి కులాసాగా కూర్చుని కులుకులొలికిస్తూ కబుర్లు చెబుతుంది ఎంకి. నాయుడు బావతో ఎంతసేపున్నా ఎంకికి తనివి తీరదు. అందుకే తెల్లారిపోతుంటే చంద్రుడు వెళ్ళిపోతున్నాడని, సూర్యుడు వచ్చేస్తున్నాడని కోపంతో వాళ్ళిద్దరినీ తిడుతుంది. ఇది ఎంకికి నాయుడు బావపై ఉన్నటువంటి కల్మషం లేని పిచ్చి ప్రేమ. ఇలాంటి ప్రేమ ముచ్చట్లు ఇంకా ఎన్నో ఉన్నాయంటాడు నాయుడు బావ. ఎన్నాని చెప్పేది ఎంకి ముచ్చట్లు ఏటి చెప్పేది నా ఎంకి ముచ్చట్లు దొడ్డితోవ కళ్ళె తొంగి చూడంగానే తోటకాడే ఉండు తొరగొస్తానంటాది ఎంకి రాలేదాని ఎటో సూత్తా ఉంటే వెనకాలగా వచ్చి ఎవరు ఓరంటాది సిట్టి సేబాసాని నిట్టోరమేత్తుంటే మాట ఎనబడనట్టు మరి ఏటు చెబుతాది కోడిగూసేసరికి కొంపకెళ్ళాలి నీకోసరమే చెబుతాను కోపమొద్దంటాది ఎంతసేపున్నాను ఇడిసిపెట్టాలేవు తగువోళ్లలో మనకు తలవంపులంటాది ఎనకెనక సూత్తాని ఎల్లుతా ఉంటాది ఎన్నాని చెప్పేది ఎంకి ముచ్చట్లు ఏటి చెప్పేది నా ఎంకి ముచ్చట్లు. ఈ భావగీతంలో అర్థం కానిదంటూ ఏదీ లేదు. ఎవరి మనసు వారికి
అందమైన వ్యాఖ్యానం చెప్పే తీరుతుంది. నాయుడు బావ దృష్టిలో ఎంకి వంటి పిల్ల ఈ లోకంలోనే లేదు. అందుకే మెళ్ళో పూసల పేరు తల్లో పువ్వుల సేరు కళ్ళెత్తితే సాలు కనకాభిషేకాలు అంటూ పొంగిపోతాడు. మెళ్ళో పూసల పేరు వేసుకొని తల్లో పూలదండ ముడుచుకొని ఎంకి వస్తూ వస్తూ అలా కళ్ళు పైకెత్తి చూస్తే చాలట కనకాభిషేకాలు చేసినట్లుగా ఉంటుందట. అంతేనా? సెక్కిట సిన్నీ మచ్చ చెబితే సాలదు లచ్చ ఒక్క నవ్వే ఏలు వజ్ర వైడూరాలు అంటూ పొంగిపోతాడు. ఆమె బుగ్గ మీద ఉన్న చిన్న పుట్టుమచ్చ ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి 1,00,000 వర్ణనలు చేసినా సరిపోదట. ఆమె ఒక్క నవ్వు వేల కొద్దీ వజ్రవైఢూర్యాలకు సమానమట. అందుకే ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి అంటాడు నాయుడు బావ. ఎంకి పైకి ఎంత గడుసు పిల్లలా కనిపించినా ఆమె మనసు వెన్నపూస. ఎంకికి నాయుడు బావంటే వెర్రి ప్రేమ. అతడే ఆమె లోకం, అతడే ఆమెకు సర్వస్వం. అందుకే ఆమె ప్రేమలో మునిగిపోతూ పొంగిపోయే నాయుడు బావ నా ఎంకి వట్టి ఎర్రిపిల్లంటాడు. ఎనక జలమములోన ఎవరమో అనంటి సిగ్గొచ్చి నవ్వింది సిలక నా ఎంకి ముందు మనకే జలమ ముందోలే ఎంటి తెల్ల తెలబోయింది పిల్ల నా ఎంకి ఎన్నాళ్ళ మనకోలే ఈ సుఖములంటి కంట నీరెట్టింది జంట నా ఎంకి. నాయుడు బావ చెప్పిన ఈ మాటలు వింటే అర్థం కావడం లేదా మన ఎంకి మనసు ఎంత మెత్తనో? ఎంకితో కలిసి ఊసులాడుకుంటూ నాయుడు బావ అన్నారట క్రితం జన్మలో మనం ఎవరమో కదా అని. ఆ మాట విని ఎంకి చిలకలా నవ్విందట. ఇంకెవరం, అప్పుడు మనం ప్రేమికులమే, భార్యాభర్తలమే అన్నట్లుగా. ఆపై అతడు రాబోయే జన్మలో మనం ఎలా ఉంటామో కదా అని అన్నాడట. జరిగిపోయిన జన్మ గురించైతే బెంగలేదు కనుక ఎంకి హాయిగా నవ్వేసింది. కానీ రాబోయే జన్మ గురించి ఎవరికి తెలుసు? అందుకే ఆ మాటకు బెదిరిపోయింది. వచ్చే జన్మలో నాయుడు బావ నాతో లేకపోతే అన్న ఊహ కూడా ఆమెకు భయాన్ని కలిగించింది. అందుకే ఆమె ముఖం వెలవెలబోయింది. ఆపై నాయుడు బావ ఈ జన్మలో కూడా ఈ సుఖం ఇంకా ఎన్నాళ్ళుంటుందో కదా అనగానే ఇక ఎంకి ఆగలేకపోయింది. ఆమెకు దుఃఖం తన్నుకొచ్చింది. తన నాయుడు బావంటే ఆమెకు అంత వెర్రి ప్రేమ. అలానే తన బావ పట్నం వెళ్ళి తిరిగి రావడం ఆలస్యమైతే ఎంకికి చెప్పలేనంత బెంగ వచ్చేస్తుంటుంది. ఏ పని చేసినా ఆమెకి అతనే గుర్తొస్తుంటాడు. అతను తన ప్రక్కనే ఉన్నట్లు అనిపిస్తుంటుంది ఆమెకు. కానీ తీరా అది భ్రమ అని తెలిసాక ఆమెకి దుఃఖం ముంచుకొచ్చేస్తుంటుంది. దానితో ఇక ఆగలేక తన గోడును ఇరుగు పొరుగు అమ్మలతో చెప్పుకొని బాధపడుతుంటుంది. నన్నిడిసి పెట్టెళ్ళినాడే నారాజు మొన్నే తిరిగొస్తానన్నాడే నీళ్ళు తేబోతుంటే నీతోడే ఓలమ్మి నాయంట ఎవరోను నడిచినట్టుంటాదే నన్నిడిసి పెట్టెళ్ళినాడే నారాజు మొన్నే తిరిగొస్తానన్నాడే అద్దముల సూత్తుంటే అది ఏటో సిగ్గమ్మి నా వెనక ఎవరోను నవ్వినట్టుంటాదే నన్నిడిసి పెట్టెళ్ళినాడే నారాజు మొన్నే తిరిగొస్తానన్నాడే సల్లన్ని ఎన్నెట్లు సాపేసి కూకుంటే ఒట్టమ్మి ఒళ్ళంతా ఉలికులికి పడతాది నన్నిడిసి పెట్టెళ్ళినాడే నారాజు మొన్నే తిరిగొస్తానన్నాడే నీతైన ఓడే నా రాతెట్టగుంటాదో కళ్ళల్ల సత్యముగా కట్టినట్టుంటాడే నన్నిడిసి పెట్టెళ్ళినాడే నారాజు మొన్నే తిరిగొస్తానన్నాడే. ఇది ఎంకి విరహబాధ. ఇలా స్వచ్ఛమైన ప్రేమ సరళమైన అక్షరాలలో కురుస్తుంటే మళ్ళీ ఈ బాధకు వ్యాఖ్యానం ఎందుకు? ఎంకి నాయుడు బావల బంధంలో గిల్లి కజ్జాలుంటాయి, తీపి అలకలుంటాయి, ముద్దొచ్చే కోపాలుంటాయి. ఎంకి ఒకరోజు నాయుడు బావ దగ్గరకు వస్తానన్న సమయానికి రాలేదు. అంతే, నాయుడు బావకి ఉక్రోషం బాధ తన్నుకొచ్చేశాయి. ఇక ఈ రోజుతో నీకు నాకు చెల్లు అని మనసులో గట్టిగా అనేసుకునేంత కోపం వచ్చేసింది. అంతా వట్టిదే. మన నాయుడు బావ మనసుకి అంత కర్కశత్వం ఎక్కడిది? ఏదో ఆ సమయానికి అలా. కానీ అతని కోపం కూడా చూడముచ్చటగానే ఉంటుంది. రావొద్దే నా పక్క రావొద్దే ఎంకి ఆపొద్దే మన పొత్తులైపోయేనెంకి నీ మీద పాణాలు నిలుపుకొంటా వచ్చి అర్ధరాత్రిలోనే అడివంతా తిరిగానే రావొద్దే నా పక్క రావొద్దే ఎంకి ఆపొద్దే మన పొత్తులైపోయేనెంకి గట్టెక్కి చూశాను పొట్టెక్కి చూశానే కళ్ళ కపటము లేని పిల్లవనుకున్నానే రావొద్దే నా పక్క రావొద్దే ఎంకి ఆపొద్దే మన పొత్తులైపోయేనెంకి ఏడ నీ ఉండావో ఏళ్ళెన్నీ ఈదానే ఏటి చేస్తుండావో ఈశ్వరుణ్ణి అడిగానే రావొద్దే నా పక్క రావొద్దే ఎంకి
ఆ పొద్దే మన పొత్తులైపోయెనెంకి. ఇది మన నాయుడు బావ కోపం. తన బావ తన కోసం అంతల్లా విలవెల్లాడిపోయాడని తెలిసాక పాపం మన ఇంకి మనసు ఎంత కష్టపడి ఉంటుంది. దానితో తన బావ ప్రక్కకు చేరి అతన్ని ఎంతగానో సముదాయించింది. ఇక నుండి నీ మాటే వింటానంది, నీ పక్కనే ఉంటానంది, నాకు నువ్వు తప్ప ఇంకేమీ వద్దంది. నాయుడు బావ పొంగిపోయాడు. ఆపై వాళ్ళ సంభాషణ అందంగా సాగిపోయింది. నీతోటే ఉంటాను నాయుడు బావా, నీ మాటే ఇంటాను నాయుడు బావా, సరుకులేమి కావాలే సంతన పిల్ల, నువ్వు మర్మమిడిసి మనసియ్యి నాయుడు బావా, సక్కదనముకేమిత్తు సంతన పిల్ల, నువ్వు సల్లగుండు పద్దాక నాయుడు బావా, ఏడనే నీ కాపురమో ఎల్తురు పిల్ల, నీ నీడలోనే మేడ కడత నాయుడు బావా, నీతోటే ఉంటాను నాయుడు బావా, నీ మాటే ఇంటాను నాయుడు బావా. ఇదే ఆ దంపతుల మధ్య ఉండే అరమరికల్లేని ప్రేమ. ఇంత స్వచ్ఛమైన ప్రేమను జానపద పోహళింపుతో తెలుగువారికి అందించి తెలుగు జాతికి మహోపకారం చేశారు నండూరి సుబ్బారావు గారు. గత 100 ఏళ్లలో ఎన్నో తరాల వారిని ఎంకిపాటలు రంజింపజేశాయి. ఇప్పటికీ సాహిత్యాభిమానులకు ఎంకిపాటలంటే తీపి మిఠాయిల వంటివి. జనరంజకమైన ఆ ఎంకిపాటలు ఎలా ఉంటాయో ఈ తరం వారికి కూడా పరిచయం చేయాలన్న తపనతో ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఎన్నో ఎంకిపాటలున్నాయి. వాటిలో మరెన్నో మధురమైన భావాలున్నాయి. మన తెలుగువారమంతా ఎంకిపాటలను చదవాలి, పాడుకోవాలి, పరవశించిపోవాలి. ఎంకెవ్వరని లోకం ఎప్పుడైనా కదిపితే వెలుగు నీడల వైపు వేలు చూపింతు. ఈ 2 పాదాల స్థాయితో సరిపోలే కవిత్వం ప్రపంచ సాహిత్యంలోనే ఎక్కడా లేదన్నది చలంగారి మాట. ఇక చివరిగా ఎంకి నాయుడు బావలను, వారి ప్రణయ గీతాలను మనకు అందించినటువంటి నండూరి సుబ్బారావు గారికి మన తెలుగువారందరి తరపున హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురములను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.